కొబ్బరి రైస్ కోసం ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే తీసి తురిమి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణీలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఇంకొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం తురిమి పక్కన ఉంచుకున్నటువంటి కొబ్బరిని కూడా యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోని ఇంకొక కప్పు వరకు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా పట్టణ కలుపుకున్న తర్వాత దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/4 చెంచా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని వేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇవి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా స్పైసీగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.